ఏం మీకు సమాధానమో లేకపోతే మీకు ప్రశ్నో తులసిరెడ్డి గారు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఇప్పుడు మన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా గెలిస్తే అయోధ్యలోని రామాలయం మీద బుల్డోజర్లతో వచ్చేసి కూల్చేస్తారని చెప్పింది ఎప్పుడో కాదు, ఇటీవల మన ఎన్నికల్లో. ఇంతకంటే మతాన్ని హిందూ దాన్ని వచ్చేసి వాడుకున్నారు బీజేపీ చెప్పడానికి ఇంతకంటే ఏమైనా ఎగ్జాంపుల్ కావాలన్నా? పాతది కాదు, రీసెంట్ గా మన ఎన్నికల్లో ఎటువంటి మాటలు అవి? అయోధ్యలోని రామాలయాన్ని బుల్డోజర్లు తీసుకొచ్చేసి కూల్చేస్తుంది అని చెప్పేసి ఆ స్థాయికి పోయారు. అటువంటి చోట్లనే ఆ ఫైజాబాద్ లో బీజేపీ క్యాండిడేట్ ఓడిపోయినాడు. కానీ ఇప్పటికైనా వచ్చేసి వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇక్కడ సిక్కులు నిజమే ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఆ నేపథ్యంలో జరిగింది చాలా దురదృష్టకరమే, కానీ దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం కాదు. అయినప్పటికీ దానికి ప్రయత్నం చేయడానికి సర్వ ప్రయత్నాలు చేసింది. ఈవెన్ మరి సిక్కుల వ్యతిరేకం అనుకుంటే మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ పరంగా. జైల్ సింగ్ వచ్చేసి రాష్ట్రపతిని చేసింది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒక అత్యంత రాష్ట్రపతి పదవి, ప్రధానమంత్రి పదవి సిక్కులకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. కాబట్టి అది జరగకూడని సంఘటన జరిగింది. ఇందిరాగాంధీ గారు హత్యనప్పుడు అది ఆ చంపిన వాళ్ళని చెప్పేసి అది కాంగ్రెస్ పార్టీకి ప్రేరేపిత కాదు. ఒకవేళ ఎవరన్నా స్థానికులుగా ఉండే కొందరు కాంగ్రెస్ వాళ్ళు జోక్యం చేసుకొని వచ్చాం, కానీ అది కాంగ్రెస్ పార్టీ పరంగా చేసింది కాదని అందరికీ తెలుసు. కానీ దాన్ని పదే వచ్చేసి వీళ్ళు వాడుతున్నారు. వీళ్ళు రీసెంట్ గా వాడింది అది ఎప్పుడో జరిగిపోయి 1984లో జరిగితే ఇప్పుడు వచ్చేసి దాన్ని ఇష్యూ చేస్తారు. ఎమర్జెన్సీ వచ్చేసి ఇది రాజ్యాంగం ప్రకారంగా జరిగిందా, రాజ్యాంగం లేకుండా జరిగిందా? ఎమర్జెన్సీ రాజ్యాంగంలోనే అంబేద్కర్ మహాశయుడు ఆధ్వర్యం రాష్ట్ర రాజ్యాంగంలోనే ఆర్టికల్ 352 ప్రకారమే ఈ ఎమర్జెన్సీ విధించబడింది. అది ప్రకటిత ఎమర్జెన్సీ, రాజ్యాంగం ప్రకారంగా ఎమర్జెన్సీ, ఆర్టికల్ 352 ప్రకారం ఎమర్జెన్సీ. ఆ ఎమర్జెన్సీ 21 నెలలు ఉన్నది. తర్వాత ఆవిడే దాన్ని వచ్చేసి రద్దుపరచడం జరిగింది. ఆవిడే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 42కు 41 ఎంపీ సీట్లు వచ్చినాయి. దేశవ్యాప్తంగా ఇందిరా కాంగ్రెస్ దెబ్బతింది వాస్తవమే, కానీ ఆంధ్రప్రదేశ్ లో మరి 42కు 41 వచ్చినాయి. ఏమని చెప్పాలి అప్పుడు? ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు వచ్చేసి ఎమర్జెన్సీని ఆహ్వానించాలని చెప్పాలనా? కాబట్టి అది ప్రకటిత ఎమర్జెన్సీ, రాజ్యాంగ పరంగా చేశారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి? అప్రకటిత ఎమర్జెన్సీ 10 సంవత్సరాలుగా, అప్పుడు 21 నెలలు మాత్రమే, ఇప్పుడు 120 నెలలుగా అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతా ఉంది. రాజ్యాంగ వ్యతిరేకమైన ఎమర్జెన్సీ. మొత్తం రాజ్యాంగ వ్యవస్థలు ఈడీ గాని, ఐటీ గాని, ఎన్ఐఏ గాని, సిబిఐ గాని, మొత్తం ఎలక్షన్ కమిషన్, ఆఖరికి న్యాయస్థానాల మీద, మీడియా మీద మొత్తం పెత్తనం చెలాయిస్తూ మొత్తం రాజ్యాంగ వ్యవస్థలను వచ్చేసి ఆర్టికల్ 352 అవసరం లేకుండానే, రాజ్యాంగ పరంగా కాకుండానే రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తున్నారు అప్రకటిత ఎమర్జెన్సీ. కాబట్టి దాన్ని ఒకసారి వచ్చేసి వాళ్ళు దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. తులసిరెడ్డి గారు, అవర్ బాజీ వాంట్స్ టు టాక్ టు యూ. బాజీ గారు. ఎస్ సార్, ఇక్కడ తులసిరెడ్డి గారు లాంటి పెద్దలకి తెలియనటువంటి రాజకీయం ఏమీ లేదు సార్. అవును, ఇందులో ప్రతి ఒక్కరు వారి ప్రతినిధిగా వారు చెప్పగలిగే మాట చెప్పగలుగుతున్నారు, కానీ ప్రశ్నల మూలంగా చెప్పగలిగితే కాంగ్రెస్ పార్టీ యొక్క పాలనా విధానంలో ఉన్నటువంటి ఒక లోపాన్ని మాత్రమే వారు కాదు ఇది రాజ్యాంగం ప్రకారం జరిగింది అనుకుంటే, ఫిట్ ఇండియా లాంటి ఉద్యమంలో కూడా 1942లో జరిగినప్పుడు దాంట్లో మొత్తం ఫిట్ ఇండియా ఉద్యమంలో 42,000 మందిని మాత్రమే ఇంగ్లీష్ వాళ్ళు జైల్లో పెట్టారండి. కానీ ఇందిరాగాంధీ ఇండియా అనేటువంటి ఇందిరాగాంధీ యొక్క పాలనలో దాదాపు 3 లక్షల మందిని జైల్లో పెట్టడం జరిగిందండి. అది ఎమర్జెన్సీ కాదని నేను దేశంలో ఉన్నటువంటి ఈ పరిస్థితిని, అందులో ఉన్నటువంటి ఆర్టికల్ 350 నేను వాడుకుంటాను, దాని ప్రకారం చేశాను కాబట్టి ఓడిపోయానంటే, ఇందిరాగాంధీ గారి మరణం ఏదైతే జరిగిందో ఆ రోజున దేశం మొత్తం గెలిచినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో